మైపాడు గ్రేట్ సెంటర్ లో బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపక్క అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డీఎస్పీ దీక్ష, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే యొక్క ఈ పండుగ, ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్ష పైగా భక్తులు వస్తారనేది ఎస్టిమేషన్. 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2014 వస్తే ఆ రోజు అజిత్ గారు మేయర్. ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది, ఇంత పొడుద మట్టి యూరిన్ అంతా. ఆ రోజు ఇమ్మీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం, వెంటనే చక్కటి ఘాటు కట్టారు. నేను మొన్న వచ్చి ముందు వెరిఫై చేశాను, చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కడితే ఇంకా బాగుంటుంది, భక్తుల్లాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం, దాని మీద అధికారులకు ఆదేశించాను. వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని కూడా చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్యాలతోనూ ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని, ఈ ఆర్థిక స్థితి పెరగాలని ఆ ప్రభుత్వం కోరుతున్నాను.